హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. అన్నంలో చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను కాకరకాయలు కొన్ని తీసేసుకున్నానండి. అలాగే ఉల్లిగడ్డ ఒకటి తీసుకున్నాను, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి ధనియాల పొడి అండి, 1 టీ స్పూన్ దాకా తీసుకున్నాను. అలాగే నువ్వులు 1 టీ స్పూన్ తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే ఇది కొబ్బరి పొడి అండి. పల్లీలు కొన్ని తీసేసుకున్నానండి. అలాగే కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల దాకా తీసేసుకున్నాను. ఉప్పు మీకు సరిపడా యాడ్ చేసేసుకోండి. అలాగే కారం వచ్చేసి ఒక 1.5 టీ స్పూన్ దాకా తీసేసుకున్నాను. పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ దాకా తీసేసుకున్నానండి. వెల్లుల్లి కొంచెం తీసేసుకున్నానండి. అలాగే ఇక్కడ చింతపండు వచ్చేసి నానబెట్టుకున్నానండి. ఒక 50 గ్రామ్స్ దాకా నానబెట్టేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చాలండి. ఇప్పుడు మనం జీలకర్రని రోస్ట్ చేసేసుకుందామండి. అలాగే పల్లీలు కూడా మంచిగా రోస్ట్ చేసేసుకుందామండి. అలాగే ఇప్పుడు ఇవి పక్కన పట్టేసుకుందామండి. ముందుగా ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకుందామండి. దాంట్లో వచ్చేసి ఒక 50 ml వరకు ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ మంచిగా హీట్ అయిపోయాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. ఆనియన్స్ అనేవి ఇట్లా కట్ చేసుకోవాలండి. మీరు చూడొచ్చు వీడియోలో పెద్ద పెద్ద సైజే కట్ చేశాను. ఈ ఆనియన్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు మీరు చూడొచ్చండి, ఆనియన్ కలర్ అనేది బ్రౌన్గా అవుతుంది. ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గినాయి. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసేసుకుందామండి. మా ఛానల్ చూస్తున్నారా అండి? మా ఛానల్లో ఎవరైనా కొత్తగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టమాటోస్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఇట్లా. ఇప్పుడు ఈ ఫ్రై అయిన టమాటోస్ అను ఆనియన్స్ని 5 minutes దాకా పక్కన ఉంచుకుందామండి. కూల్ డౌన్ అవ్వాలి ఇవి. ఇప్పుడు మనం జార్ తీసేసుకొని దాంట్లో రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర, పల్లీలు, నువ్వులు, అలాగే ధనియాల పొడి అన్నీ యాడ్ చేసేసుకోవాలండి. ఇట్లా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన టమాటోస్ అను ఆనియన్స్ అనేవి కూల్ డౌన్ అయిపోయినాయండి. ఇప్పుడు ఆ పౌడర్లో కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకుందామండి. అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. కారం కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే పేస్ట్ లాగా అవ్వాలి కదా, మిక్సీ పట్టేద్దాం. మీరు చూడొచ్చండి, పేస్ట్ అనేది ఇలా ఉంటుంది ఫైనల్గా. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ యాడ్ చేసేసుకుందామండి. ఆయిల్ వచ్చేసి ఒక 100 ml దాకా తీసేసుకున్నానండి. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నానండి. అలాగే కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. ఈ కరివేపాకు మొత్తం ఇట్లా ఫ్రై అయ్యాక దీంట్లో వచ్చేసి కాకరకాయలు యాడ్ చేసేస్తున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాయి. ముందుగా మనం దీంట్లో ఉప్పు యాడ్ చేసేసుకోవాలండి. ఈ ఉప్పు యాడ్ చేయడం వల్ల కాకరకాయలు అనేవి మంచిగా మగ్గిపోతాయి తొందరగా. ఇప్పుడు మంచిగా ఒకసారి ఇట్లా కలిపేసుకుందామండి. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కాకరకాయలను. ఇప్పుడు ఒక 5 minutes దాకా మూత పెట్టేసుకుందామండి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే మీరు చూడొచ్చండి, కాకరకాయలది కలర్ అనేది మంచిగా చేంజ్ అయిపోయింది, కొంచెం బ్రౌన్ అయినాయండి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందామండి. ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసుకోండి. మీరు చూడొచ్చండి, కాకరకాయలు అనేవి మంచిగా మగ్గుతున్నాయి.
ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను మీకోసం. ఇప్పుడు మనం ఇందాకలు చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేద్దామండి. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది కాకరకాయలకు మంచిగా పట్టేయాలండి. అలాగే పచ్చివాసన కూడా పోవాలి. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మీరు చూడొచ్చండి, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది పేస్ట్ నుంచి. ఇప్పుడు మనం ఇందాక చింతపండు రసం తీసి ఉంచుకున్నానండి నేను. ఆ చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మంచిగా ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలండి. మీరు చూడొచ్చండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాం దీంట్లో. ఇప్పుడు మనం ఈ పులుసుని మంచిగా ఒక 5 minutes దాకా మంచిగా ఉడకనియాలండి. కొంచెం చిక్కబడుతుందండి, మీరు చూడొచ్చు. ఈ ఉడుకుతున్న కాకరకాయ పులుసులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందామండి. ఒకసారి మంచిగా కలిపేసుకోండి. మీరు చూడొచ్చండి, మా పులుసు అనేది మంచిగా థిక్గా అయిపోయింది. మన కర్రీ అనేది కూడా ప్రిపేర్ అయిపోయింది. మా కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.